టు శ్రీ హెల్తీ ఫ్యూచర్ లైఫ్. సో, ఇప్పుడు మనం శ్రీ హెల్తీ ఫ్యూచర్ లైఫ్‌లో అసలు ఎలా లాగిన్ అవ్వాలి ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. సో, ఫస్ట్ మీ దగ్గర వెబ్‌సైట్ లింక్ అనేది ఉండాలి. సో, ఈ వెబ్‌సైట్ లింకు ఇదనమాట. సో, దీని మీద క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వటం జరుగుతది. ఓకే. సో, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు జీమెయిల్ ఐడీ ఏదైతే ఇచ్చారో అదేవిధంగా అప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో, ఇక్కడ మీ పేరు, మీ ఐడి నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే టోటల్గా మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో, కొంచెం సేపు లోడింగ్ అవుతుంది. సో, వెయిట్ చేయండి అలాగా. సో, చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో, ఎన్ని డేస్ వరకు మీకు వస్తుంది, అదేవిధంగా టోటల్ ఇన్కము, అలౌడ్ రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుంది అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. సో, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, కస్టమర్ ఇన్ఫామ్, డౌన్లోడ్ రిసిప్ట్ అని చెప్పి వస్తుంది. సో, ఇక్కడ మీరు డౌన్లోడ్ రిసిప్ట్ కొడితే మీ పేరు, మీ ఐడి నెంబర్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటనేది ఇక్కడ డీటెయిల్స్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. సో, అక్కడ మీరు రెడీలో బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఫుల్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అనేది మీరు రెడీలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇది బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకునే ప్రాసెస్. ఓకే. సో, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మేము క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు యథావిధిగా లెవెల్ 1 మీ సెల్ఫ్ ఇన్కమ్ ఒకే దాంట్లో యాడ్ అవుతుంది. లెవెల్ 2 యాడ్ అవుతుంది. లెవెల్ 3 కూడా ఇక్కడ మీకు యాడ్ అవ్వటం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు మీకు లెవెల్ 1 నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, అదేవిధంగా మీకు లెవెల్ 2 నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, లెవెల్ 3 నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు పైన దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ యూజర్ ట్రాన్స్లేషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మీరు స్క్రీన్ అనేది పక్కకు జరిపితే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. సెల్ఫ్గా మీకు ఎన్ని వస్తాయి, లెవెల్ 1 నుంచి లెవెల్ 2 నుంచి ఎంత వస్తాయి అని చెప్పేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ విత్డ్రా రిక్వెస్ట్. మీరు విత్డ్రా రిక్వెస్ట్ పెట్టారు అనుకుందాం. అప్పుడు మీకు ఇక్కడ మీ పేరు, లెవెల్ 1 నుంచి లెవెల్ 2 నుంచి మీకు నాట్ పెయిడ్ అనే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి లెవెల్ టోటల్ అని చెప్పి ఏదైతే ఉందో అక్కడ మీకు పెయిడ్ అని వస్తే కనుక మీ అకౌంట్లోకి వచ్చినట్టు. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో నాట్ పెయిడ్ వచ్చింది కదా, అమౌంట్ మాకు రాలేదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీరు అక్కడ లెవెల్ 1, లెవెల్ 2 అనేది, లెవెల్ 3 అనేది మెయిన్ వ్యాలెట్లోకి పంపిస్తారు కాబట్టి అక్కడ నాట్ బ్యాడ్ అనే చూపిస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు లెవెల్ టోటల్ అని చెప్పి ఏదైతే ఉందో అక్కడ అమౌంట్ అనేది మీకు పెయిడ్ అని వచ్చింది అంటే కనుక మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడినట్టు అని మీనింగ్ అనమాట. సో, ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు రిఫరెన్స్ అనేది ఏ విధంగా చేయాలి అంటే కనుక మీరు ఇక్కడ డాష్బోర్డ్లోనే మీకు ఇక్కడ రిఫరెన్స్ కాపీ అని చెప్పి వస్తుంది అనమాట. కాపీ లింక్ అని చెప్పి దీని మీద చేయండి, క్లిక్ చేయండి. సో, కాపీ లింక్ చేయగానే ఇక్కడ మీకు రిఫరెన్స్ లింక్ కాపీడ్ టు క్లిప్ బోర్డ్ అని చెప్పి వస్తుంది. దాని మీద ఓకే కొట్టండి. కొట్టిన తర్వాత అది మీరు వాట్సాప్లో ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించేయండి. పంపించగానే రిజిస్ట్రేషన్ అవ్వమనండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అంటే ఇనిషియల్ నేమ్, లాస్ట్ నేమ్, వాళ్ళ పేరు, ఈమెయిల్ ఐడి, ఎంటర్ మొబైల్ నెంబర్, ఎంటర్ పాస్వర్డ్, ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ మీరు ఓకే అనుకున్న దాన్ని స్క్రీన్షాట్ చేయండి. ఆ తర్వాత మొత్తం సబ్మిట్ చేశాక దాన్ని కూడా స్క్రీన్షాట్ తీసి ఉంచుకోండి. సో, ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో, తర్వాత నెక్స్ట్ యాక్టివేషన్ ప్రాసెస్ అనేది ఎలాగ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.